హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం చాలా గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాం కదా. ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ ఐపీఎల్ అయితే అయిపోలేదు కదా. సో సర్ప్రైజ్గా ఎవరు ఊహించినట్లుగా ఆర్సీబీ వచ్చేసి క్వాలిఫైయర్లోకి వచ్చేసింది కదా. సరే చూద్దాం ఏం జరుగుతుందో. సో అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉంటుంది అని అనుకున్నాం మనం. అలాగే జరుగుతూ ఉంది. అలాగే మేజర్గా ఉన్న మైనస్ అనేది, అంటే మేజర్గా ఉన్న నెగిటివ్ న్యూస్ అనేది ఏమీ లేదు మన కంట్రీకి సంబంధించి ఇండివిజువల్గా. అందుకని రీట్రేస్మెంట్స్ వస్తున్న కరెక్షన్స్ అని అనిపించిన మళ్ళీ ఏంటంటే స్టాక్ మార్కెట్ పైకి వస్తూ ఉంది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుందా, బ్రేక్ అవుతుందా లేదా అనేది చూసేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వచ్చే వారం కీ ఈవెంట్స్గా ఎఫ్ఓఎంసీ మినిట్స్ అప్డేట్ ఉంది. అలాగే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటి యొక్క ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అట్లాగే ఈ పర్టికులర్ 2 స్టాక్స్ అంటే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 300% దాకా రిటర్న్స్ ఇస్తాయి అన్నమాట. ఆ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జేఎస్డబ్ల్యూ, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఇత్యాది విషయాలు చూస్తూ ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చాలా గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు, ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా చూశారో గత 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, 4 ఇయర్స్ కానీ, లేదా లాస్ట్ 6 మంత్స్ కానీ ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళంతా, అంటే మీరంతా ఏం చేయాలంటే చిన్న హెల్ప్ చేయండి నాకు. ఏంటంటే వీడియోని ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ట్రేడింగ్ గ్రూప్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి దాని తర్వాత వీడియోని వాచ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. చూడండి, మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు ఎక్కడుంది అని అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఒకసారి చూడండి. ఆ వీడియోలో మనం అంటే వీడియో చేసినప్పుడు లాస్ట్ వీడియోలో 49,424 క్లోజింగ్ ప్రైస్. మీరు ఆ వీడియో మరొకసారి వెరిఫై చేయండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు. మనం ఏం చెప్పాము అని అంటే ఆల్ టైమ్ హై వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చింది. రీటైల్ పీపుల్ ఆర్ అగ్రెసివ్, అంటే రీటైల్ పీపుల్ అప్పటి నుంచి అగ్రెసివ్ అవుతారు. ఎందుకని మనకి సోషల్ మీడియా కానీ, మామూలుగా మనం ఎక్కడ చదివిన ఆర్టికల్స్ చదివిన, టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయినా, ఇండికేటర్స్ ఫాలో అయినా ఏం చెప్తాయి, ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి కొనమని చెప్తాయి. అంటే పీపుల్ ఆర్ ట్రైన్డ్ లైక్ దట్. అంటే రాంగ్గానో రైట్గానో పీపుల్ ఏంటంటే అలా ట్రైన్ అవ్వబడ్డాం మనం. ఇనీషియల్ డేస్లో మనం ఎలా ట్రైన్ అవ్వబడ్డామంటే ఈ బ్రేక్అవుట్ వచ్చి వాల్యూమ్ బాగుండి ఆల్ టైమ్ హైక్ వచ్చింది, లేదా రౌండ్ నెంబర్ దాటింది, దాంతో ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో మంచి బెనిఫిట్ అవుతుంది, అప్పుడు కొంటే బెనిఫిట్ అవుతుందని మనం రాంగ్గా ట్రైన్ చేయబడ్డాము. అందువల్ల ఏంటంటే రీటైల్ పీపుల్ బయింగ్కి వస్తారు, కానీ అప్పటిదాకా బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం సెల్కి వెళ్ళట్లేదు, ఫ్రెష్ బయింగ్కి వెళ్ళట్లేదు. ఆల్రెడీ బయింగ్లో ఉంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, హైయర్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయ్యి డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయని మనం అనుకున్నాం. ఒకసారి ఆ వీడియోని ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను, లేదా మన వీడియోస్ లాస్ట్ వీడియో అదే ఎండ్ కార్డ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. సరే, మరి ఏం జరిగింది అని చూస్తే కనుక అలాగే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, దాని తర్వాత కూడా కంటిన్యూగా డిప్ అయినాయి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేంత మాత్రాన నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా డిప్ అవ్వాలని ఆల్వేస్ రూల్ ఉండదు. ఏంటంటే కొన్నిసార్లు ప్రాఫిట్ బుకింగ్ అవుతూనే మళ్ళీ పైకి కూడా వెళ్తుంది. కానీ మీరు చూస్తే కనుక అంటే హైస్ని బ్రేక్ చేసిన ప్రతిసారి, ఆల్ టైమ్ హై కానీ రీసెంట్ హైస్ని కానీ బ్రేక్ చేసిన ప్రతిసారి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. అలాగే ఈ హైని దాటినప్పుడు కూడా రీట్రేస్మెంట్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే హైకి వెళ్ళేలాగా ఉంది. మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా బ్యాడ్ వస్తే మనం చెప్పలేం. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే ఈ పైన ఏంటంటే ఆల్ టైమ్ హై వైపే వెళ్తుంది. మనం ఏంటంటే సీజన్ ఏంటి అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎటువైపు వెళ్తుంది మార్కెట్, ప్రజెంట్ అయితే కనుక పైకే ఉంది మూమెంట్. ఆ మూమెంట్లో ఏదైనా తేడా వచ్చే వరకు ఏంటంటే మనం అప్ సైడే చూడాలి. అలాగే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే మనం సడన్గా డెసిషన్ మార్చుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. సడన్గా అంటే ఎవ్రీడే అని కాదు, మూమెంటం అనేది ఎక్కువ రోజులు ఉండదు. అలాగే టార్గెట్స్ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ టార్గెట్స్ ప్లే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ హైకి డిప్ వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే
సో ఎవ్రీ డిప్కి లేదా డీసెంట్ డిప్ కల్లా మళ్ళీ ఏంటంటే పైకి ఎగబాడాలని చూస్తుంది. ఇండివిజువల్గా బిగ్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు. అలాగేనంటే ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ స్పెక్యులేషన్ ఆల్రెడీ పీపుల్కి తెలుసు. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరిగితే తప్ప ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సో స్టాక్ మార్కెట్కి ఏమి ప్రజెంట్ అయితే కనుక ప్రాబ్లం లేదు. అలాగే మధ్యలో ఏదైనా రన్నింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా డైనమిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి మనం ఊహించలేము. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హై వైపు వెళ్తుంది. సో ఈ వారం కూడా ఏంటంటే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఈ మూమెంటం కంటిన్యూ అయ్యి 48,880 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని కాల్స్ పుట్స్ తీసుకోమని కాదు. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్లో ఏదైనా డైనమిక్గా ఏదైనా చేంజ్ ఉంటే మార్చుకోవాల్సి వస్తుంది. సో మార్కెట్ని చూస్తూ పైకి ట్రేడ్ చేసే అవకాశం ఉంది, అలాగే పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏంటంటే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకే ట్రేడ్ చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో వచ్చే వారం 48,880కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా డైనమిక్ ఏదైనా వ్యూ చేంజ్ ఉంటే సో మార్కెట్లో ఏదైనా రన్నింగ్లో వచ్చే బ్యాడ్ న్యూస్లే తప్ప ఇప్పుడు అయితే కనుక ఇప్పటికిప్పుడు బ్యాడ్ న్యూస్ ఏమీ లేదు. అలాగే ఈ వారం జరగబోయే ఈవెంట్లు ఏంటో చూసి నిఫ్టీ గురించి కూడా చూద్దాం. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందుగా ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించిన Q4 అప్డేట్ చూద్దాం. చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లైట్ చేంజ్ ఉంది, డిప్ ఉంది. ప్యాడ్ చూస్తే 64% డిప్ ఉంది. సో ఎప్పుడైనా సరే ఒక సింగిల్ క్వార్టరు ఒక సెక్టార్లో స్టాక్ పడిపోయింది అనుకోండి, నెగిటివ్గా చూడొద్దు. రిమైనింగ్ స్టాక్స్ ఏంటో చూడండి. రిమైనింగ్ లీడర్స్ కానీ ఆ సెక్టార్లో రిమైనింగ్ స్టాక్స్ యొక్క అంటే ఆ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. అవి కూడా సిమిలర్గా ఉంటే కంపెనీకి ప్రాబ్లం ఏం లేదనమాట. అంతే కదా. మెటల్స్ యొక్క అంటే మెటల్స్ సైకిలే అంతా 3 years బాగుంటుంది, 3 years బాగోదు. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా కొన్ని క్వార్టర్స్ బాగుంటుంది, కొన్ని క్వార్టర్స్ పర్ఫార్మెన్స్ చేయదు. సో జేఎస్డబ్ల్యూ యొక్క Q4 అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏంటంటే ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2.7% పెరిగింది. ప్యాడ్ చూస్తే సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో ఏంటంటే లాస్ పోస్ట్ చేశారు 196 crores, ఇప్పుడేమో 13 crores ప్రాఫిట్ పోస్ట్ చేశారు. సో అది మనకి మంచి అప్డేట్గానే కనిపిస్తుంది. సో జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, అవి తొలగిపోయి భవిష్యత్తులో మంచిగా వెలుగుతుంది అనే నమ్మకంతోనే అండర్ వాల్యూలో కొనుక్కొని హోల్డ్ చేసి ఉంచాను. నా వ్యూ ఏదైనా చేంజ్ చేసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 300% దాకా రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఏంటి, అందులో ఒక స్టాక్ ఏంటో చూద్దాం. సో యూపీఎల్కి సంబంధించి చూడండి, సేల్స్ గ్రోత్ మీకు కనిపిస్తుంది లాస్ట్ 10 yearsలో. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఈ ఇయరే మీకు డౌన్ అయ్యి కనిపిస్తుంది చూడండి. సో కాబట్టి సో అలాగే ఏంటంటే మనం సో నెట్ ప్రాఫిట్ చూసినా కూడా లాస్ పోస్ట్ చేసి కనిపిస్తుంది ఈ ఇయర్. సో ఇప్పుడు దాకా గ్రోత్ కనపరిచింది, సడన్గా డిప్ అయ్యేసరికి స్టాక్లో ఫాల్ డౌన్ అయింది. సో అయితే మనం ఆ ప్రాబ్లం ఏంటో స్టడీ చేసాం, మనం ఆల్రెడీ చెప్పాము అక్కడ. సో ఖచ్చితంగా ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది బోటం అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే సేల్స్ పుంజుకుంటాయి. సో స్టాక్ ఇన్వెంటరీ ప్రాబ్లం అవన్నీ చెప్పాను కదా, స్టాకింగ్ ప్రాబ్లం అవన్నీ చెప్పాము మనం. అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది. అందుకనే ఈ స్టాక్ని 477 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఎంత ఉందో చూడండి ఒకసారి. సో యూపీఎల్ యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు 511లో ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా సూపర్ అనమాట. మనం వెయిట్ చేయగలిగితే 2 to 3 yearsలోనే సో 2 to 3 yearsలోనే మనకి 1500+ స్టాక్ అనేది వెళ్ళే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. సో అనుకున్నట్లు బిజినెస్ వెళ్తుందా లేదా మనం ట్రాక్ చేయడం కూడా తప్పనిసరి. కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్లో లక్రేటివ్గా ఉన్న స్టాక్స్లో వన్ ఆఫ్ ది స్టాక్, మనం 2 అని చెప్పాం కదా, వన్ ఆఫ్ ది స్టాక్ యూపీఎల్. సో అట్లాగే ఇది విన్నారు కదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఆ 2 స్టాక్స్ని కామెంట్ చేయొద్దు. ఎందుకంటే బిగినర్స్ పాపం తెలియక ఏంటంటే వాళ్ళ మనీ మొత్తాన్ని ఆ స్టాక్లోనే పెట్టేస్తారు, మనీ మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ దాకా వినండి. సో ఏ ఇండివిజువల్ స్టాక్లో మోర్ దాన్ మనం 7 to 8% ఎక్కువ వెచ్చించాం. యూపీఎల్లో అయితే కనుక ఇప్పుడున్న పరిస్థితికి ఒక 4% దాకా, అంటే మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ 1 lakh అయితే దాంట్లో 4% వెచ్చించి యూపీఎల్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది నా వ్యక్తిగతమైన వ్యూ. సో అలాగే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. మనీ మేనేజ్మెంట్ మాత్రం మస్ట్గా ఫాలో అవ్వాల్సింది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూద్దాం. సో రెండో స్టాక్స్ గురించి చూసే ముందు నిఫ్టీ గురించి చూద్దాం. సో మనకి వచ్చే వారం కీ ఈవెంట్స్ ఏంటంటే FOMC మినిట్స్ అప్డేట్ ఉంది. ఆ కామెంట్స్ చూడాలి, ఫెడ్ చైర్మన్ గారు ఏమని కామెంట్ చేస్తారో. లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అవి మనకి FOMC మినిట్స్ అప్డేట్స్ అది ఇంపార్టెంట్ మనకి.
లోక్సభ ఎలక్షన్స్ అని అందరికీ తెలిసిందే. ఆ రిజల్ట్స్ తర్వాత రిజల్ట్స్ ఎక్కువ మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సర్వేలో మీరు చూశారు. అవి కాకుండా ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరిగితే తప్ప స్టాక్ మార్కెట్కి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నట్లు వస్తే సో ర్యాలీస్ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత మార్కెట్లో ఏంటంటే కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటి కోసం వెయిట్ చేద్దామని చెప్తాను. సో ఒకసారి ఎఫ్ఐఐ డేటా చూస్తే కనుక ఎఫ్ఐఐస్ ఏంటంటే హెవీగా షార్ట్స్లో ఉన్నారు. సో షార్ట్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ యొక్క షార్ట్స్ ఏంటంటే 12 ఇయర్స్ హై అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్ని కాంట్రాక్ట్లని 2,45,000 కాంట్రాక్ట్స్ దాకా షార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు షార్ట్స్ ఈ 90% ఉన్నాయి, లాంగ్స్ 20% ఉన్నాయి, లేదా షార్ట్స్ 80%, లాంగ్స్ 20, ఇట్లా 30-70 పుట్ కాల్ రేషియో ఇలా చూస్తారు. వాటిని బట్టి మార్కెట్ మూవ్మెంట్ని అంచనా వేయలేరు. ఇది చాలాసార్లు చెప్పాను గతంలో. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, ఈ డేటాని ఫాలో అయితే దానంతా ఫులిష్ యాక్ట్ ఇంకోటి లేదు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఇలా ఉంది కదా అని చెప్పి మీరు షార్ట్ కొట్టారనుకోండి, బెనిఫిట్ ఉండదు. అలాగే ఎఫ్ఐఎస్ఏ క్యాష్ మార్కెట్లో చూసిన రీసెంట్ డేటా అంతా కూడా సెల్ ఆఫ్ ఉంది మెజారిటీ. కానీ మరి మార్కెట్ ఏమైనా పడిందా? లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ డేటాని బేస్ చేసుకొని చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో లాంగ్స్లో ఉండి వాళ్ళకి కావాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో కూడా మనకు షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మార్కెట్ ఎలక్షన్స్ వీటి వల్ల అనిశ్చితున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు పోర్ట్ఫోలియోస్ని హెవీగా హెడ్జింగ్ చేసుకుంటారు. ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎప్పుడు కూడా ఏంటంటే 70% హెడ్జింగ్లో ఉంటాయి. సో 70% వాల్యూ హెడ్జింగ్లో ఉంటాయి. అనిశ్చితున్నప్పుడు మరీ ఉంటాయి. సో అలాంటి డేటాని బేస్ చేసుకొని ఇండెక్స్లో ట్రేడ్ చేద్దాం, ఆప్షన్లో స్ట్రాటజీలు స్ట్రాంగిల్ వేద్దామంటే అకౌంట్కి ఊరే అని చెప్తాను, నిజమైన స్ట్రాంగిల్ అవుద్ది అని చెప్తాను అనమాట. కాబట్టి అలా చెయ్యొద్దు. సో ఈ డేటాని బేస్ చేసుకొని కాదు, మార్కెట్ యొక్క గమనాన్ని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎటుపోతుంది అనే విషయం అనేది. మార్కెట్ క్యాండిల్ స్టిక్సే మనకి క్లియర్ డైరెక్షన్ని తెలియజేస్తాయి అన్నమాట. సో ఏముంటుంది, కవర్ చేసినట్టు కనిపించేస్తుంది మీకు 2 డేస్లోనే అలా అనిపిస్తుంది. అయినా మార్కెట్లో మీరు అనుకున్న డైరెక్షన్లోకి వెళ్ళాలని ఏమి ఉండదు. వాళ్ళు అంతలా షార్ట్స్ కొడితే మరి మార్కెట్ ఏమైనా పడిందా? లేదు కదా, రికవర్ అయి కూర్చుంది. కాబట్టి ఆ డేటాని బేస్ చేసుకొని చూడొద్దు అని మరొకసారి చెప్తాను. ఎప్పుడైనా స్పెషల్ వీడియోస్ గతంలో కూడా చేశాను, మరొకసారి స్పెషల్ వీడియోస్ చేస్తాను. ఈ డేటాకిను మార్కెట్ మూవ్మెంటానికి ఎందుకని తేడా ఉంటుంది, ఎందుకని మార్కెట్లో రిటైల్ పీపుల్ ఇబ్బంది పడతారు ఈ డేటాని ఫాలో అయ్యి, ఎందుకని సక్సెస్ సాధించలేరు అనేది మనం స్పెషల్గా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రాడ్ డైరెక్షన్ పైకే ఉంది. సో ఈ హైని దాటే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటేస్తూ మనకి మూమెంటం అనేది స్లోగా ఉంటుంది. మనం ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా తక్కువ వాల్యూమ్స్తో ట్రేడ్ చేయడం అది మీరు చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటే ఇలాంటప్పుడు ఏంటంటే యాక్టివిటీ తగ్గిస్తారు. సో ప్రజెంట్ డైరెక్షన్ అయితే కనుక పైకే, ఏదైనా డైరెక్షన్ తేడా ఉన్నప్పుడు అయితే కనుక మనం రన్నింగ్లో చూడాలి అది. సో కాబట్టి వచ్చే వారం అని నేను చెప్పలేను, కానీ కమింగ్ డేస్లో పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుదిరితే ఈ వీకే బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైకే ట్రేడ్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఏదైనా తేడా పడితే అది రన్నింగ్లో తెలుస్తుంది కదా. రన్నింగ్లో ఏదో న్యూస్ అప్డేట్కి అప్పుడు రియాక్ట్ అవుతుంది మార్కెట్, అంతే కదా. ఆ రన్నింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి ఏంటంటే అవి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి అప్పుడు తెలుస్తాయి. చూడండి, వచ్చే గురువారం వచ్చే బ్యాడ్ న్యూస్కు సోమవారం ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అప్పుడు ఆ మూమెంట్లో ఆ డెసిషన్ తీసుకొని అప్పటిదాకా ఉన్న క్వాంటిటీని రివర్స్ చేసి కొడతారు ఎఫ్ఐఎస్ అయినా డిఐఎస్ అయినా అంతే. అంతేగాని వచ్చే శుక్రవారంకి ఈరోజు ముహూర్తం బెటరు, ఏ ఇన్స్టిట్యూషన్ ప్లేయరు అలా ముహూర్తాలను బేస్ చేసుకొని ట్రేడ్ చేయరనమాట. ఇప్పుడున్న మూమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న బ్రాడ్ వ్యూ ఏంటి, సమీప భవిష్యత్తులో ఉన్న అడ్డంకులు ఏంటో చూసుకుంటారు. సడన్ థింగ్స్కి ఏంటంటే సడన్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అలాంటి సడన్ థింగ్స్కి మనం యాజ్ ఎర్లీ యాజ్ క్యాచ్ చేయాలన్నమాట. మార్కెట్ రన్నింగ్లో చూస్తేనే అర్థమవుతుంది అది కూడా. కాబట్టి అన్లెస్ అంటిల్ ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప మార్కెట్ ఆల్ టైమ్ హైని ఛేదిస్తుంది, అటువైపు పయనిస్తుంది, అందులో డౌటే లేదు అనేది చెప్తాను. దాన్ని బేస్ చేసుకుని హెవీగా ట్రేడ్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మూమెంటరీ అనేది స్లో ఉంటుంది. మనం అనుకున్నంత వేగంగా రికార్డులు ఏం బద్దలు కొట్టవు అనేది తెలుసుకోవాలని చెప్తాను. చూడండి సార్, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 300% దాకా రిటర్న్స్ ఇచ్చే రెండో స్టాక్ లారస్ ల్యాబ్. మరొకసారి చెప్తాను, కామెంట్ సెక్షన్లో స్టాక్స్ని హిట్ చేయొద్దు. పాపం బిగినర్స్ మనీ మేనేజ్మెంట్ ఏంటో తెలియకుండా ఒక స్టాక్లో మనం 7%కి మించి, మన ఎంటైర్ క్యాపిటల్లో 7% మించి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనే విషయం తెలియకుండా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఒక్క స్టాక్ ఏదైనా డిఫాల్ట్ అయిందనుకోండి, మొత్తం కోల్పోతారు కదా. సరే, అది అలాగే లారస్ ల్యాబ్ మనం రీసెంట్ క్వార్టర్ చూసాం, వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా పుంజుకున్నారు. వాళ్ళు అంతకుముందు గతంలో చెప్పిన స్థాయి కాకపోయినా పుంజుకున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ర్యాలీ అవుతుంది. మంచి మంచి కంపెనీలు ఏంటంటే టెంపరీ ఇష్యూస్ ఉన్నప్పుడే మనం నమ్మాలి. అరబిందో ఫార్మా అని మనం నమ్మాం,
ఆ లిక్కర్ కేసు వచ్చినప్పుడు లిక్కర్ కేసుకి అరవింద ఫార్మాకి సంబంధం ఏముంది చెప్పండి? సంబంధం లేదు కదా. అందుకని డిప్లో ఉన్నప్పుడు మనం కొనుక్కున్నాం. అలాగే ఇష్యూ బేస్డ్ అంటే ఎర్నింగ్ రీసెంట్గా డిప్ అవడం వల్ల సో లారస్ ల్యాబ్ అలా అయింది. అలాగే రీసెంట్స్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు వీళ్ళు. సో అవి సక్సెస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది స్టాక్ అనేది. సో మేనేజ్మెంట్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు, పడిపోయినప్పుడు చెడుగా మాట్లాడటం ఇవన్నీ కూడా కామనే. కానీ ఇట్లాంటప్పుడు మనం పెడితే ఏంటంటే మన నష్టం వచ్చినా మనకి పెద్ద హెవీగా నష్టం ఉండదు. మనం 340, 370, 390 ఈ ప్రైస్లోనే మనం కొన్నాం కదా. సో కాబట్టి మనకు నష్టమే ఉండదు. కాబట్టి ఏదైనా డిప్స్ వస్తే మరొకసారి నేను లారస్ ల్యాబ్ గురించి నా వ్యూ అనేది ఇస్తానని చెప్తాను. లక్రేటివ్గా ఉంది యూపీఎల్, అలాగే లారస్ ల్యాబ్ కూడా కొంచెం డిప్లో వస్తే మనం లారస్ ల్యాబ్ గురించి కూడా నేను చెప్తాను. అలా మనం డిస్కస్ చేస్తున్న స్టాక్స్లో ఏదైనా ఇంకా లక్రేటివ్గా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని చూసి నేను వచ్చే వారం వీడియోస్లో మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది సో మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో మార్కెట్లో నేను అవైలబిలిటీ ఉంటే కనుక మీకు అప్డేట్స్ ఇస్తాను. సో కొద్దిగా ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత అలాగే జూన్ ఫస్ట్ వీక్ తర్వాత నేను కంప్లీట్గా మళ్ళీ ఏంటంటే ఫుల్ ఫోకస్ చేస్తాను. సో ఈలోపు కూడా ఫుల్ ఫోకస్ చేస్తానన్నమాట. జూన్ ఫస్ట్ వీక్లో అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. ఈ లోపు నేను ఫుల్ ఫోకస్గా మళ్ళీ మీకు ఎప్పటిలాగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వమని చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి డీమ్యాట్ గ్రూప్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే కనుక జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.